మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలుచును చేయి విడువక తోడు నిలుచును నీతి మార్గమందు మమ్ము నడువజేయును నీతి మార్గమందు మమ్ము నడువజేయును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి అంధకారలోయలో మా పయనంలో వేగులే మాకే భయం అభయము తానే అంధకారలోయలో మా పయనంలో వేగులే మాకే భయం అభయము తానే ఆదరించును ఆశీర్వదించును ఆదరించును ఆశీర్వదించును అన్ని తాములందు తానే తోడయుండును అన్ని తాములందు తానే తోడయుండును కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమం శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమం బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా బ్రతుకు నిండుగా పొంగి పొర్లగా చిరకాలం ఆయనతో జీవింపగా చిరకాలం ఆయనతో జీవింపగా మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే
ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని దేవా ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దేవానికి స్తోత్రం. నీవే లేక నువ్వు లేకపోతే నేను లేనయ్యా. పరిశుద్ధుడవు దేవానికి స్తోత్రం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నేనడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నీరు పోలినన్ని సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. సంగమంతా ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దేవా దేవా దేవానికి స్తోత్రం. మన చేతులైన వైపు చాపి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించగా నాకే కొరత లేదు. కొరతే లేదయ్యా నీ చాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా
ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని దేవా దీవించావే. నీ చేతులైన వైపు చాపి నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీకోసమే నన్ను బ్రతకమని. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనందరికీ కలుగు చేసినందుకు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నేను ఆరోపిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము యు బిలాంగ్ టు క్రైస్ట్. మీరు క్రీస్తు వారు లేదా మీరు క్రీస్తుకు చెందినవారు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. 1 Corinthians chapter 3 verse 23. And you are Christ and Christ is God's. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈ జీవము గల దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి మనందరినీ కూడా విమోచించి రక్షించి తన దయతో తన ప్రేమతో మనందరినీ కూడా కాపాడుతూ సహాయం చేస్తూ తన యొక్క దయ తన వాత్సల్యతను మనకు చూపిస్తూ ఆ ప్రభు మన కొరకు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే మన జీవితంలో ఆయన చూపించిన గొప్ప కృప ఏమనగా మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే టెంపుల్గా చేశాడు, ఆలయముగా ఆయన చేశాడు. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే ఆలయం, దేవుని ఆలయంగా మనల్ని ఆయన తీర్చిదిద్దటం ఎంతో అద్భుతమైన విషయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. 1 Corinthians chapter 3 verse 16. Do you not know that you are the temple of God and the Spirit of God dwells in you? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని ఆలయం మీరెవరు? క్రీస్తువారు. క్రీస్తువారు ఎవరు? దేవుని ఆలయాలు. దేవుని వాక్యములో మనం చూస్తే మనమందరం కూడా క్రీస్తు నిలయాలము, క్రీస్తు ఆలయాలము. ఆ జీవం గల దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడు అంటే ఆయన తన కృప మనకు అనుగ్రహించి తన ప్రేమ మనకు అనుగ్రహించి ఆయన చేసిన గొప్ప కార్యం మొదటి పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చదవచ్చు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 Peter chapter 2 verse 4 and 5. Coming to him as to a living stone, rejected indeed by men, but chosen by God and precious, you also as living stones are being built up a spiritual house
a holy priesthood to offer up spiritual sacrifices acceptable to God through Jesus Christ. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పాత నిబంధన గ్రంథములో దేవుని ఆలయంగా మొదటి భాగాన్ని మనం చూస్తే ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారములో ఏం జరిగేది అంటే ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందస్సు ఉండేది. దేవుని మందస్సు ఉన్న దగ్గర దేవుని మహిమ దిగి వచ్చే ఆనవాయితీ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే దేవుని మహిమ మందస్సు ఉన్న దగ్గర ఉండేది, అనగా గుడారములో ఉండేది. అలాగుననే దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజలతో ఉండేది. వారు స్తుతించినప్పుడు, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి జీవితంలో ఈ మహిమ కనబడుతూ ఉండేది. అలాగుననే యెరూషలేము దేవాలయంలో కూడా యాజకులు బూరలు ఊదుచు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ వారి మధ్యలోకి దిగి వచ్చినప్పుడు యాజకులు సేవ చేయడానికి వీలు కాక అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. దేవుని మహిమ, గుడారములో ఉన్న మహిమ, అలాగుననే ఆలయములో ఉన్న మహిమ ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు మహిమా స్వరూపి. ఆ మహిమా స్వరూపి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు శిలువ బలియాగము ద్వారా మనందరినీ కూడా రక్షించి, మనందరినీ కూడా విమోచించి, రాజులైన యాజక సమూహంగా చేసి, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని మార్చి, ఆ జీవము గల దేవుడు మనందరం కూడా ఆయనను ఆరాధించటానికి, స్తుతించటానికి, ఆత్మ సంబంధమైన బలులర్పించటానికి, పరిశుద్ధమైన దేవాలయముగా ఉండడానికి మనందరినీ కూడా దేవుడు రాళ్ల వలె ఏర్పాటు చేసుకుని మూలనాయి ఆయనగా ఉండి మనందరినీ కూడా ఆయన నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఈ జీవము గల దేవుడు ఆయన చేస్తున్న ఈ గొప్ప పని ఏంటంటే మనందరం కూడా ఈరోజు యేసు రక్తముతో కడగబడ్డాన్ని బట్టి, యేసు క్రీస్తు వాక్యముతో శుద్ధీకరించడాన్ని బట్టి, లేక శుద్ధీకరించబడుటను బట్టి మనమందరం కూడా ఈరోజు దేవుని ఆలయాలుగా ఉండే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. గనుక ఈరోజు మనమందరం కూడా ఏమై ఉన్నాము అనంటే దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి ఈ దేవుని ఆలయంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని మహిమ ఉన్నది, దేవుని యొక్క ప్రసన్నత ఉంది. ఆ దేవుడే సాక్షాత్తు మానవులమైనటువంటి మనలోకి వచ్చి నివసిస్తున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఏమై ఉన్నాము అనంటే దేవునికి ఆలయములుగా ఉన్నాము. కాబట్టి ఆలయము అనబడిన ఈ ఆలయాన్ని మనం ఏం చేయకూడదంటే దీన్ని మనము పాడు చేసేవారిగా ఉండకూడదు. ఈ దేహము దేవుని ఆలయం. దీన్ని చాలామంది వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దీన్ని పాడు చేస్తున్నారు. దేవుని ఆలయాన్ని పాడు చేసేటటువంటి అధికారం నీకు లేదు కదా. ఎవరు దేవుని ఆలయమును పాడు చేయనో వారిని దేవుడు పాడు చేయునని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఆ జీవము గల దేవుని ఆలయాలుగా ఉన్నాం. ఆ జీవము గల దేవుని ఆలయముగా, యేసు ఆలయాలుగా మనమున్నాం. మనమందరం కూడా ఎక్కడ నిలిచినటువంటి కట్టడాలుగా కాకుండా కదులుతున్న వారిగా ఉన్నాం. మనలో దేవుడు నివసిస్తున్నాడు. మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు మనతో పాటు వస్తాడు. మనం ఎక్కడున్నా ఆయన ఉంటాడు. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు చేరువుగా ఉండేటటువంటి దేవుడుగా ఉన్నాడు. గనుక దేవుని ఆలయము అనబడినటువంటి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని మనం మోసుకుని వెళ్ళేవారిగా ఉండాలి. ఈరోజు మీరు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, అలాగుననే వివిధ రకాలైన పనుల మీద మీరు బయటకు వెళుతున్నారు. మీరు దేవుని ఆలయము, దీన్ని మీరు పాడు చేయకూడదు. ఇది దేవుడు మీకు అనుగ్రహించినటువంటి నివాసం. దీన్ని
మీరు పాడు చేసుకోకూడదని నేను మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనమందరం కూడా మన దేహం అనే ఈ ఆలయాన్ని ప్రభు నివసించటానికి, ప్రభు మరి మనలో నివసించి మన ద్వారా అనేక మందిని దీవించటానికి, ఆశీర్వదించడానికి మనమందరం కూడా ఏం చేయాలంటే ఆ జీవము గల దేవుని ఎదుట మనమందరం కూడా ఆయన ఎదుట కనబడవలసిన వారిగా మనం ఉన్నాం. గనుక దేవుని ఆలయములుగా మనమందరం కూడా ఈ లోకములో జీవిస్తూ దేవుని మహిమ నిలిచే స్థలాలుగా, ఆ రోజు ప్రత్యక్ష గుడారము, రెండవది దేవాలయములో ఏ విధంగానైతే దేవుని మహిమ నిలిచి ఉన్నదో, ఈరోజు మనలో కూడా దేవుని మహిమ నిలిచేటటువంటిదిగాను, మహిమ గల దేవుని వాక్యాన్ని మనము ఇతరులకు అందించేవారిగా, మనము దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళేటటువంటి ఒక వాహనంలాగా, ఒక ఆలయంలాగా, కదిలే మందిరాల్లాగా మనమందరం కూడా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈ ఆలయంలో దేవుడు నిలిచి ఉన్నందువల్ల, ఈ ఆలయంలో దేవుడు నిలిచి ఉన్న కారణం చేత ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరతను ఆయనే చూసుకుంటాడు, ఆయనే తెరుస్తాడు, ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఆ జీవము గల దేవుడు మన పక్షంగా ఉండి, మనతో ఉండి తన కార్యాన్ని మన జీవితంలో జరిగించాలని ఆయన కోరుతున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఇలాగూ దేవుని మందిరములుగా మనము జీవిస్తూ మనము చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మేరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయుండుటకు కట్టబడుచున్నారు. 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయుండుటకు కట్టబడుచున్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా దేవునికి ఆలయాలుగాను, దేవుని మందిరాలుగాను, దేవుడు నివసించే ఆ నివాసంగాను మనం ఉండాలి. ఆ విధంగా మనము కట్టబడుటకు వృద్ధి పొందుచున్నాము. ఆ విధంగా కట్టబడి వృద్ధి పొంది దేవునికి నివాస స్థలముగా జీవించి దేవుని మహిమార్థమై ఈ లోకములో బ్రతకడానికి కావలసిన తన కృప, తన సహాయం మనకు దేవుడు మెండుగా దయచేయునట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీరు క్రీస్తు వారు, యు బిలాంగ్ టు క్రైస్ట్ అనే అంశం గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మమ్ములను నీ ఆలయములుగా మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ ఆలయములుగా మేము ఈ లోకములో జీవిస్తూ, మీ మహిమార్థమై ఈ లోకములో బ్రతుకుతూ, మీకు చేరువుగా, మీకు దగ్గరగా బ్రతకడానికి సహాయం చేయండి. ఏ విధం చేతనైనను నీ మహిమను కలిగినటువంటి ఆలయాలుగా, నిన్ను ఇతరులకు పరిచయం చేసే ఆలయాలుగా, అనేక మందిని ప్రభావితం చేసేటటువంటి ఆలయాలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. దయగల దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడువు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు వారు ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధిని మోసుకుని వెళ్ళుదురుగాక. ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదల వారితో కూడా ఉండునుగాక. వారు ఎక్కడికి వెళ్ళినా జీవము గల ఆలయాలుగా వారు నిన్ను ప్రతిబింబింపచేసేవారిగా, నిన్ను చూపించేవారిగా, నిన్ను కనపరిచేవారిగా, నిన్ను వ్యక్తపరిచేవారిగా ఉండడానికి సహాయం చేయండి. దయగల దేవా,
ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా ప్రతి విధమైనటువంటి బాధ వేదనను తొలగించండి. నూతనమైనటువంటి గొప్ప కార్యాలు నీ బిడ్డల కొరకు చేయండి. మేము క్రీస్తు వారిగా, క్రీస్తు ఆలయముగా మేము బ్రతుకుటకు మీరు కృప అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతిదినము మేము ఆత్మీయంగా మీ నివాసములుగా కట్టబడి అపవిత్రతను దూరం చేసుకుని పవిత్రులమై ఎక్కడికి వెళ్ళినా నీ నామమును మహిమపరుస్తూ ఊరేగిస్తూ కొనియాడేవారిగా మేమందరం కూడా జీవించడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా పరలోక తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటములో పాలుపంపులు పొందినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. కృపగల దేవుడు, ఆ విధంగా దేవుడు తన కృప మనకు అనుగ్రహించినట్లుగా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనా పోరాటములో పాలుపంపులు పొందాలని, మరియు ఇతరులకు షేర్ చేయడం, తర్వాత చూస్తూ ఉండగానే లైక్ చేయడం మర్చిపోదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, కృప మీకు తోడయ్యును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.